సో నేను మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దానికి సంబంధించిన ఒక 5 డయాగ్రామ్స్ రైట్, ఇవన్నీ కూడా దాని నేమ్స్ ఎందుకు పెట్టుకున్నాం, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని ఎందుకు అంటాము, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని ఎందుకు అంటాము, సో ఇవన్నీ కూడా మనం నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాము. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న, సో దట్ మనకి కొంచెం అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అండ్ ఏంటన్నా వాయిస్ బ్రేక్ అవుతుందా? మిగతా వాళ్ళకి క్లియర్గా ఉందా వాయిస్? Yes sir. Yes sir. Yes sir. ఓకే రా. సో మనం ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ చేసి అండ్ ఇంకా ఎలాస్టిసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ అవన్నీ కూడా మనం ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇలిస్ట్రేషన్ 1 చూద్దాం నాన్న. The price of commodity decreases from 6 to 4 rupees and quantity demanded of the good increases from 10 units to 15 units. Find the coefficient of price elasticity. Coefficient అన్నాడు కాబట్టి మనం మోడ్ అప్లై చేయకూడదు. సైన్ ఏదైతే ఉందో సైన్ మనం ఖచ్చితంగా ఉంచి తీరాల్సిందే, రైట్? మాడ్యులస్ అప్లై చేయకూడదు. కానీ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా రఫ్ నోట్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. లేకపోతే తెలిసి కూడా మనకి ఈజీగా తెచ్చుకోవాలనే మార్పు కూడా మనకి తప్పు చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నేను చెప్తున్నట్టుగా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ప్రైసెస్ క్వాంటిటీస్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమన్నట్లయితే మీరు ఖచ్చితంగా P1 Q1 P2 Q2 రాసుకోండి. సో P1 6, P2 4, Q1 10, Q2 15. ఇది ఫస్ట్ స్టెప్. P1 Q1 P2 Q2 ఐడెంటిఫై చేయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కామన్ సెన్స్. ప్రైస్ ఏమైంది నాన్న? P1 తో పోల్చుకుంటే P2 ఏమైంది? తగ్గింది. సో కాబట్టి క్వాంటిటీ Q1 తో పోల్చుకుంటే Q2 ఏమవ్వాలి? Increase అవ్వాలి సార్. Q1 తో పోల్చుకుంటే Q2 ఏమవ్వాలి? Increase అవ్వాలి. సో ప్రైస్ తగ్గింది కాబట్టి క్వాంటిటీ పెరగాలి. ఒకవేళ ప్రైస్ పెరుగుంటే క్వాంటిటీ తగ్గుండాలి. సెకండ్ స్టెప్ ఆ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ చెక్ కనుక ఇప్పుడు వచ్చినట్టు మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ లేకపోతే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒకసారి చదవండి. P1 Q1 P2 Q2, రైట్? సో మీరు అది ఖచ్చితంగా సెకండ్ స్టెప్ కామన్ సెన్స్ అప్లై చేసి తీరాలి. సో ఇప్పుడు మనం ఫార్ములా, ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాడు ఏమీ చెప్పకపోతే రైట్ మనం దీన్ని నెక్స్ట్ మెథడ్ చెప్పుకుంటాం. మన ఆర్క్ మెథడ్ లో చేయాలి. ప్రెసెంట్ ఇంకా మనకి ఆర్క్ మెథడ్ ఫార్ములా తెలియదు కాబట్టి రైట్ మనం ఇక్కడ మనం చదువుకున్న పాయింట్ మెథడ్ ఏదైతే ఉందో పాయింట్ మెథడ్ ప్రకారం చేద్దాం. వాడు ఏమి చెప్పకపోతే మాత్రం ఆర్క్ మెథడ్, లెక్కలో క్లియర్ గా పాయింట్ మెథడ్ కానీ ఇంకేదైనా మెథడ్ చెప్తే ఆ మెథడ్ ప్రకారం, ఏమి చెప్పకపోతే డిఫాల్ట్ గా ఆర్క్ మెథడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఫార్ములా చెప్పండి. నేను ఎవరు చెప్తారంటే ఒక నిమిషం, నేను అడిగిన వాళ్ళు చెప్తారు కానీ. పవన్ కార్తిక్, నేను చెప్పిన ఫార్ములా చెప్పినా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఉన్నావా? చెప్పినా ఫార్ములా చెప్పు. Elasticity of demand, sir. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్న Percentage change in demand by percentage change in variable. అది కాదు, కంప్లీట్ డెరివేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం చెప్తున్నాం కదా ఆ ఫార్ములా చెప్పు. Wait, sir. డెరివేషన్ అయిపోయిన తర్వాత ఫార్ములా చెప్పు. Q2 minus Q1 అదే కదా సార్? అదేనా? Q2 minus Q1 by P2 minus P1. Q2 minus Q1 divided by P2 minus P1 అంతేనా? P2 minus P1 into P1 by Q1. ఇప్పుడు చెప్పు Q2 దగ్గర ఏం రాయను? Q2 దగ్గర సార్ 15 యూనిట్స్ సార్. 15. Q1 ఎంత? 10. 10. P2 10 సార్ 10. ఓకే. P2 4.
4 sir. P1 6 into into P1 by P2. 6 by 4 sir. 6 by Sir. 6 by 10. 6 by 10. 6 by 10. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? Uh, 2 3s are 3 by 5. సో 3 by -2 అంటే క్యాలిక్యులేటర్ వాడండి, మన ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్ వాడచ్చు. సో సార్ మోడ్ వస్తుంది సార్, అమ్మా మోడ్ వస్తుందేమో కదా సార్. చెప్పి ఇక్కడ కోఎఫిషియంట్ అని అడిగాడుగా, స్టార్టింగ్ లో చెప్పాడు mod రాదు కదా సార్. కోఎఫిషియంట్ అని అడిగాడు కాబట్టి మోడ్ అప్లై చేయకూడదు. కోఎఫిషియంట్ అని కాకుండా ఎలాస్టి అని ఉంటే మోడ్ అప్లై చేసేవాడు అనుకున్నాం కదా, నాకు చెప్పాను కదా. సో సార్ ఆన్సర్ ఎంతనా? -1.5 sir. -1.5. సో దీని అర్థం ఏంటి అంటే ఇఫ్ 1% చేంజ్ ఇన్ 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు -1.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ. దాని అర్థం అది నాన్న. ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 1.5 అంటే దాని అర్థం ఏంటి అంటే 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు -1.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఒకవేళ గివెన్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇస్ 10% అయి ఉంటే క్వాంటిటీ చేంజ్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది నాన్న? క్వాంటిటీ చేంజ్ లో వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. ఓకే, ఇప్పుడు బాగానే ఉంటుంది అన్న. ఒకసారి ఇప్పుడు మనకి ఈక్వేషన్ ప్రకారం ఇఫ్ 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు 1.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఇఫ్ గివెన్ 10% చేంజ్ ఇన్ ప్రైస్ క్వాంటిటీ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది నాన్న? 15% sir. %, sir. 15 -15 -15. -15 సార్. -15 -15% Sir. change in quantity. If given price change is -5%, price 5% తగ్గితే quantity ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది చెప్పండి? ప్రైస్ 5% తగ్గితే క్వాంటిటీ -6%. ఎంతనా? 7.5 sir. -7.5, sir. -7.5 7.5 sir. 7.5 sir. ప్లస్ 7.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఈ ఇంటర్ప్రిటేషన్ అర్థమైందా? Yes, sir. 1.5 అనేది ఏంటి అనే ఇంటర్ప్రిటేషన్ అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఇలిస్ట్రేషన్ చూస్తే ఏ 5% fall in price of a good leads to 15% rise in its demand. Determine the elasticity and comment on its value అంటున్నాడు. సరే సరే, ఇక్కడ మరి P2 - P1 Q2 - Q1 ఆ ఫార్ములా లేదు కదా, మరి ఎలా చేద్దాము? బేస్ ఫార్ములా చెప్పాను. బేస్ ఫార్ములా ఏంటన్నా? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో డైరెక్ట్ గా పర్సెంటేజెస్ ఇచ్చేసాడు కాబట్టి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఏమో 5% ఇచ్చాడు, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఏమో 15% ఇచ్చాడు. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్నాడా, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్నాడా? Elasticity, sir. Elasticity, sir. Elasticity sir. కాబట్టి మనం మోడ్ అప్లై చేయాలా, మోడ్ అప్లై చేయకూడదా? Mod apply చేయాలి. చేయాలి సో మోడ్ అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడు దీని ప్రకారం వాడు ఏమన్నాడు? 5% ఫాల్ ఇన్ ప్రైస్ అంటే -5%, అలాగే 15% రైజ్ ఇన్ డిమాండ్ అన్నాడు అంటే +15%. సో మోడ్, సో ఆన్సర్ +3. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో మోడ్ అప్లై చేయమని చెప్పలా అంతే, కానీ ఆన్సర్ పాజిటివ్ తీసుకున్నాడు. రైట్, సో మోడ్ అప్లై చేస్తాం. సో కోఎఫిషియంట్ అని ఉంటే మోడ్ అప్లై చేయొద్దు. ప్రైస్ ఎలాస్టిసిటీ అని అడిగితే కనుక మోడ్ అప్లై చేయండి. క్లియర్ నానా? సార్ అమ్మా ఫాల్ అంటే మైనస్ పెట్టాలా సార్? కోఎఫిషియంట్ ఏంటనా? ఫాల్ అంటే మైనస్ పెట్టాలా సార్?
కోఎఫిషియంట్ అయితే మోడ్ అప్లై చేయొద్దు, ఏ సైన్ వస్తే ఆ సైన్ ఉంచండి. అది కాదు సార్, 5% ఫాల్ ఇన్ ప్రైస్ అన్నారు కదా సార్, దానికి మైనస్ పెట్టారు కదా సార్. అంతే కదా, మా ఫాల్ అంటే మరి తగ్గడమే కదా. అదే సార్, మైనస్ పెట్టాలా? ఫాల్ అంటే మైనస్, రైజ్ అంటే పెరగడం, ప్లస్. ఓకే ఓకే, ఒకసారి డోర్ వేసావా? Next, third question, Nana. Third illustration. The price of good decreases from 10 rupees to 60 rupees per unit. If the price elasticity of demand is 1.5% and the original quantity demanded is 30 units, calculate the new quantity demanded. Right? So, ఇది రెండు మెథడ్స్ లో చేయొచ్చు నాన్న, ఇది రెండు మెథడ్స్ లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ రైట్ కొంచెం ఫార్ములా బేస్డ్, సెకండ్ మెథడ్ తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ మెథడ్ అయితే మీరు అందులో మీలో సగం మంది ఆల్రెడీ చేయడం మొదలు పెట్టేసి ఉంటారు. ఫస్ట్ మెథడ్ అయితే కనుక మీలో సగం మంది చేయడం మొదలు పెట్టేసి ఉంటారు. ఒకసారి నాకు మన ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, ఇలాంటి లెక్కలో ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను? ఐడెంటిఫై P1, P2 sir. Q1, P2, Q2. P1 ఎంత? 100 sir. 100. P2 ఎంత? 60 sir. Q2 ఎంత? Q1 ఎంత? 30 sir. Q1 30. Q2 ఎంత? X తీసుకున్నా. X తీసుకుందాం, వాడు ఇవ్వలేదు. సో మరి ఇప్పుడు X ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చింది ఏంటి? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఇచ్చాడు? 1.5 sir. 1.5 sir. 1.5. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటన్నా? సెకండ్ స్టెప్ ఏంటి? Pricing the usual sir, Common sense. price decrease in common Right? sense. సో ప్రైస్ ఏమైంది? Decrease in sir. So increase అవుతుంది sir. సో క్వాంటిటీ ఏమవ్వాలి? Increase sir. క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి. సో అంటే 30తో పోల్చుకుంటే Q2 ఎక్కువ ఉండాలి. రైట్? సరే, సో given elasticity of demand is equal to 1.5. మనకి రివర్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే మనకి మోడ్ అప్లై చేస్తే వచ్చింది కదా, అవునా కదా? ఎస్ సార్. Yes sir. సో రివర్స్ లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రైట్ మాడ్యులస్ తీసేసేయాలి. రైట్, ఖచ్చితంగా ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ ఏమనుకున్నాం? నెగిటివ్. కాబట్టి ఆన్సర్ ఏమేమి ఉంటుంది? -1.5 కదా? ఎస్ సార్. సో we know elasticity of demand is equal to, ఫార్ములా ఏంటన్నా? P2 minus P1 divided by Q2 minus Q1 into P1 by Q1 is equal to మనకి ఎంత అని తెలుసు? -1.5. నానా 95% తప్పు చేసేది ఎక్కడ అంటే ఈ మైనస్ తీసుకోవడం మర్చిపోయి 1.5 తీసేసుకొని లెక్క చేసేస్తారు. రైట్, Q2 వచ్చేస్తుంది. కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆ Q2 ఆప్షన్ మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కనబడుతుంది. అబ్బా భలే కనబడింది ఆప్షన్ అని చెప్పి పెట్టేస్తారు. కానీ కామన్ సెన్స్ P1 తో పోల్చుకున్నప్పుడు P2 తగ్గినప్పుడు, Q1 తో పోల్చుకున్నప్పుడు Q2 పెరగాలి. మీకు వచ్చిన దాంట్లో ఏమో పెరగదు. కానీ మనం ఏంటంటే నాకు వచ్చిన ఆన్సర్ కనబడింది, నేను పెట్టేశాను. ఈ మైనస్ తీసుకో. ఓకే, ఈ మైనస్ తీసుకో, -1.5. సో ఇప్పుడు నాకు చెప్పండి, P2 దగ్గర ఎంత అయినా చెప్పాలన్నా స్పీడ్ గా? P2 దగ్గర ఎంత అయినా? 60 sir. P1 100. 100. X minus 30 X minus 30. X minus 30. 30 into 100 by 30. 100 by
30. 30 is equal to minus 1.5. 1.5. 5. Right? Minus 1.5. సాల్వ్ చేసి x నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్తారా నాన్న? Minus 40 by ఓకే, minus 40 by x minus x minus 30 30 into 10 by 3 is equal to 10 by minus 1.5. Okay. Oh. సో సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోయాడంటే సాల్వ్ చేసుకున్నాను. minus 40 by x minus 30 is equal to minus 4.5 divided by 10. Right? Sir, Amma, Q2 minus Q1 by P2 minus P1 कैसे? ఏంటన్నా? Formula लो Q2 minus Q1 by P2 minus P1 कैसे? P2 minus P1 by Q2 minus Q1 by P2 minus P1 కదా సార్. Reverse లో వేస్తారు. సారీ అవునా, ఓకే ఓకే సారీ ఒక నిమిషం. Right. So Q2 minus Q1 by P2 minus P1 into P1 by Q1 is equal to minus 1.5. Q2 అంటే ఎంత? x minus X minus 30 sir. 30. Minus 30. x minus 30 divided by P2 minus 60 minus 100. Minus 60 minus 100 into 100 by 30. 100 by 30. 100 by 30 Is equal to minus 1.5. 1.5. Minus 1.5. X minus 30 divided by minus 40 is equal to so minus 1.5 minus 4.5 divided by 10. అంతేనా? So x minus 30 is equal to minus minus plus అయిపోతాయి. So x minus 30 is equal to 18. అంతేనా? Yes, sir. Direct step based sum. So x is equal to 18 plus 30, 48. So that is equal to Q2 is equal to 48. మీలో ఈ స్టెప్ దగ్గర అయిపోయారా? అద్భుతం అనిపించింది ఆ స్టెప్. ఆ స్టెప్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. అర్థమైందా అందరికి అది? Yes sir. Yes, sir. Q2 is equal to 48. ఓకే, అర్థమైందా అది? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చేద్దాం. Second method. So given elasticity of demand is equal to 1.5. సో దాని అర్థం ఏంటన్నా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 1.5 అంటే ఇందాక నేను మీకు చెప్పాను ఏంటది? దాన్ని ఏమని రాయొచ్చు? 1% చెప్పండి. 1% change in price. 1% change in price. 1% change in price leads to 1.5% change in 1.5% change in quantity. రైట్? సో ఇది నెగిటివ్ తీసుకోవాలని చెప్పాను కదా, Yes, sir. ఎందుకంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కాబట్టి. రైట్, ఇక్కడ మనం ఇక్కడ +1% తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్వాంటిటీ సైడ్ వచ్చేసి మైనస్ తీసుకోవాలి. సో ఇప్పుడు గివెన్ P1 ఎంత నాన్న? 100, sir. P2 ఎంత నాన్న? 60 sir. 60. So identify percentage change in P.
పర్సెంటేజ్ చేంజ్ ఇన్ పి ఐడెంటిఫై చేయండి అన్న. 40%. నాకు సైన్ తో కావాలి. minus 40. Minus మైనస్ 40%. 40%. 40%. రైట్. సో రానివాళ్ళు చేయడం రానివాళ్ళు చూడండి, మీకు ఆల్రెడీ పర్సెంటేజ్ చేంజ్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి నిన్నే చెప్పాను. వేరియబుల్ 1, సో వేరియబుల్ 2 మైనస్ వేరియబుల్ 1 డివైడెడ్ బై వేరియబుల్ 1 ఇంటూ 100 అని చెప్పాను. సో సిమిలర్లీ P2 మైనస్ P1 డివైడెడ్ బై P1 ఇంటూ 100. సో 60 మైనస్ 100 డివైడెడ్ బై P1 అంటే 100 ఇంటూ 100. సో మైనస్ 40%. 60 మైనస్ 100 మైనస్ 40 కాబట్టి సో మైనస్ 40% చేంజ్ ఇన్ ప్రైస్ అన్నమాట. సో 1% మనకేం తెలుసు, 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు మైనస్ 1.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో మనకి ఇప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత నాన్న? మైనస్ 40% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు చెప్పండి. 1 కి 1.5 అయితే 40 కి ఎంత, లేదా 1 కి మైనస్ 1.5 అయితే మైనస్ 40 కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. ఇంతసేపా? 60% sir. ఎంతనా? 60 sir. 60 మైనస్ 60 60 sir. మైనస్ 60 కాదా? No, sir. No sir. మైనస్ ఇంటూ మైనస్ అంటే 40 ఇంటూ 1.5 ఎంత అయింది? 60 sir. 60% చేంజ్ ఇన్ క్వాంటిటీ. రైట్. సో అర్థం కాని వాళ్ళు దీన్ని సింపుల్ గా రాసుకుంటే 1 కి మైనస్ 1.5 అయితే మైనస్ 40 కి ఎంత? రైట్. సో మైనస్ 40 ఇంటూ మైనస్ 1.5 డివైడెడ్ బై, రైట్. సో ఇంక ఇదేం లేదు, 1 కాబట్టి ఇక్కడ డివైడ్ బై 1 కాబట్టి, రైట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో ప్లస్ 60% నా, రైట్. క్రాస్ మల్టిప్లికేషన్. సరే, నెక్స్ట్. సో క్వాంటిటీ చేంజ్ ఎంత తెలిసిన మనకి 60%. సో మనకు తెలుసు Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 sir. Q1 30. సో Q1 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పాం? 60%. సో Q2 ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q1 ఇంటూ 60%. అర్థమైందా నేను రాసిన ఈక్వేషన్? Yes sir. Q1 కంటే ఎంత ఎక్కువ? 60% ఎక్కువ. సో అంటే Q1 ప్లస్ Q1 ఇంటూ 60%. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు Q1 ఎంత అన్న మనకి 30 ప్లస్ 30 into 60%. So that is equal to 30 plus 18. That is equal to 48. Okay. Okay, Nana? Yes sir. Yes, sir. ఇలాంటి వచ్చినప్పుడు క్యాలిక్యులేటర్ లో నాన్న 30 into 60% నొక్కి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నొక్కితే సరిపోతుంది. కొన్ని క్యాలిక్యులేటర్స్ మాక్సిమం 80% క్యాలిక్యులేటర్స్ లో వర్క్ అవుతుంది. 30 into 60% ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నొక్కితే వచ్చేస్తుంది. ఎంతమంది క్యాలిక్యులేటర్ లో వచ్చింది? 48. మళ్ళీ చెప్తాను చూడండి, 30 into 60% నొక్కండి, ప్లస్ నొక్కి ఈజ్ ఈక్వల్ టు నొక్కండి. చాలా మంది క్యాలిక్యులేటర్స్ లో వస్తున్నారు. కొన్ని క్యాలిక్యులేటర్స్ లో రాదు, చాలా మంది క్యాలిక్యులేటర్స్ లో అలా వస్తుంది. లేదు ఇంకొక మెథడ్ క్యాలిక్యులేటర్ షార్ట్ కట్ ఇంకోటి ఏంటంటే
దీన్ని కామన్ తీయండి. సో ఈ ఈక్వేషన్ లో Q1 ని కనుక కామన్ తీస్తే 1 ప్లస్ 0.6 అంతేనా? ఎస్ సార్. సో అంటే దాని అర్థం ఏంటి? Q1 ఇంటూ 1.6. Q1 ఎంత? 30. సో 30 ఇంటూ 1.6 అంటే ఎంత? 48. సో జస్ట్ క్యాలిక్యులేట్ అంటే మనం ఏదైనా దాన్ని 60% పెంచాలి అన్నారు అనుకోండి, రైట్? 1.6 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. లేదు 20% పెంచాలనుకోండి 1.2. 15% పెంచాలంటే దేంతో మల్టిప్లై చేయాలన్నా? 15% తో మల్టిప్లై చేయాలంటే పెంచాలి అంటే 1.15. ఓకే. 20% తగ్గించాలి అంటే 0.8 సార్. 0.8 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, రైట్? అలా కాకుండా 30 మైనస్ 30 ఇంటూ 80% అదంతా చేసుకున్నప్పుడు, రైట్? 30 ఇంటూ 0.8 ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో సెకండ్ మెథడ్ ఈజీగా ఉందా, ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉందా? ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఈజీ. మీకు చేంజ్ సెకండ్ మెథడ్ ఈజీగా ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు ఇది ఇంత ఒకేసారి ఇన్ని క్యాలిక్యులేషన్స్ కనబడేసరికి కంగారు పడ్డారు, కానీ మనకి పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ మనం పేపర్ మీద చేసాం కాబట్టి ఇంత లెంది వచ్చింది. అదర్వైజ్ 10th 60తో పోలిస్తే 40% తక్కువ అని మనకి నోటికి తెలిసిపోయింది. సో 40 ఇంటూ వాడు ఇచ్చాడు -1.5 అని, రైట్? 40 ఇంటూ 1.5 నోట్ లెక్క, రైట్? మనకి 60% చేంజ్ అని తెలిసిపోతుంది, రైట్? సో Q2 ఎంత? 30 ఇంటూ 60% అంటే 1.6 అంటే జస్ట్ నోట్ తో చేసేయచ్చు సెకండ్ మెథడ్ అయితే కనుక, రైట్? సరే, రెండు మెథడ్స్ కూడా రాసుకుంటారా? టైం ఇవ్వనా? ఎస్ సార్. ఓకే, రాసుకోండి అన్న. ఓకే. Illustration 4 nana. The quantity demanded by a consumer at a price 9 rupees per unit is 800 units. Its price falls by 25% and quantity demanded rises by 160 units. Calculate its price elasticity of demand. So మనకి P1 ఫస్ట్ స్టెప్ నాన్న. P1 ఎంత? P1 ఎంత నాన్న? 9 అంతేనా? ఎస్ సార్. P2 ఇచ్చాడా? నో సార్. ఏమని చెప్పాడు పోనీ? False by 25%. ఫాల్స్ బై 25% అంటే 9 ఇంటూ ఎంత రాయాలి నాన్న? -25. 0.75 సార్. ఎంత నాన్న? 0.75 సార్. 0.75, రైట్? లేదు అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. P2 P1 తో పోల్చుకుంటే 25% తక్కువ అంట. అంటే P2 is equal to 9 minus 9 into 25%, రైట్? కామన్ తీస్తే 9 కామన్ తీసేస్తే 1 minus 0.25, that is equal to 9 into 0.75. సో ఎంత నాన్న 9 into 0.75 అంటే 6.75. సో P1 తెలుసు మనకి, P2 తెలుసు. Q1 ఎంత? 800. Q2 ఎంత? 960 సార్. సో ఏమని చెప్పాడు వాడు ఇక్కడ? డైరెక్ట్ గా చెప్పకుండా క్వాంటిటీ డిమాండెడ్ రైజెస్ బై 160, రైజెస్ టు అనట్లా, రైజెస్ బై అంటున్నాడు. సో రైజెస్ బై అంటే ఈ 800 కి 160 యాడ్ చేస్తాం, రైట్? సో 800 ప్లస్ 160 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతనా? 960. సో సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటన్నా? సెకండ్ స్టెప్ కామన్ సెన్స్. P1 తో పోల్చుకున్నప్పుడు P2 ఏమైంది? డిక్రీజ్ అయింది. P1 తో పోల్చుకున్నప్పుడు Q2 ఏమవ్వాలి? Increase అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలి.
రైట్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా Q2 minus Q1 by P2 minus P1 into P1 by Q1. So Q2 minus Q1 అంటే 960 minus 800 160 divided by P2 minus P1 6.75 minus 9 అంటే minus 2.25 into P1 అంటే ఎంతనా 9 sir. 9. Q1 అంటే ఎంతనా 800. 800. Right. So సాల్వ్ చేసి చెప్పండి అన్న. సరే సమ్నా టెక్స్ట్ బుక్ లో లేదు సార్. పాత టెక్స్ట్ బుక్స్ లో ఉండవునా, లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది, ఇక్కడ చూస్తూ చేయండి. ఓకే సార్. ఎంత వచ్చింది నన్ను సాల్వ్ చేస్తే -0.8 వస్తుంది. మోడ్ అప్లై చేస్తాం, వాడు కోఎఫిషియంట్ అని అడగలే కాబట్టి డైరెక్ట్ గా మోడ్ అప్లై చేసేసి 0.8 తీసుకుంటాం. 160 into 9 divided by -2.25 into 800. లేదా 160 divided by 2.25 into 9 divided by 800 వేసుకున్నా మీకు వస్తుంది. వన్ 160 divided by 2.25 ఈజ్ ఈక్వల్ టు నొక్కండి, ఆ తర్వాత ఇంటూ 9 నొక్కండి, ఆ తర్వాత డివైడ్ బై 800 నొక్కండి. 0.8 వచ్చిందా, లేదా 0.7999 వస్తుంది రికరింగ్. వచ్చిందా 0.8? సో ఇది ఒక మెథడ్. లేదు లెక్కలో ఆల్రెడీ చెప్పాడు, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ పి ఏమో -25% అని చెప్పాడు, అంతే కదా. Yes sir. Yes sir. సో Q1 తో పోల్చుకుంటే Q2 160 పెరిగింది అన్నాడు. సో దీన్ని పర్సెంటేజ్ లో మార్చేసుకుందాం. రైట్, దీన్ని పర్సెంటేజ్ తో మార్చేసుకుందాం. సో 800 కి 160 అంటే అది ఎంత పర్సెంటేజ్ అన్న, 160 డివైడెడ్ బై 800 ఇంటూ 100, దాని పర్సెంటేజ్ లోకి మార్చుకుంటే ఎంత వస్తుంది? 20% sir. 20% ఇంక్రీజ్. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q ఈజ్ ఈక్వల్ టు +20%. సో మన ఫార్ములా ఏంటి, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P. సో 20 డివైడ్ బై -25 మోడ్ అప్లై చేసేసుకుంటే 0.8. ఇది ఇంకో మెథడ్. రెండింటిని పర్సెంటేజెస్ లోకి మార్చేసుకోవడం, లేదా ఇచ్చినటువంటి వాటిలోంచి న్యూమరికల్స్ ఐడెంటిఫై చేసుకొని ఫుల్ ఫార్ములా అప్లై చేసుకోవడం, లేదా ఆల్రెడీ P అనేది పర్సెంటేజ్ లో ఇచ్చాడు కాబట్టి Q కూడా పర్సెంటేజెస్ లో ఐడెంటిఫై చేసుకొని దాని ద్వారా ఎలాస్టీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. క్లియర్ నానా? Yes sir. Yes, sir. ఓకే, లాస్ట్ ఇలిస్ట్రేషన్. కొత్త టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ తర్వాత అప్లోడ్ చేస్తాం కదా, రాసుకొని చేయండి. రైట్, 2020లో ప్రింట్ అయిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇది లేటెస్ట్ ఎడిషన్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా.
పాత టెక్స్ట్ బుక్ లో ఓన్లీ 3 ఉంటాయి అనుకుంటా, కొత్త టెక్స్ట్ బుక్ లో ఇంకొక 2 ఇలిస్ట్రేషన్స్ యాడ్ చేసినట్టు, రైట్? సరే, 5th ఇలిస్ట్రేషన్ చూడండి. ఏ కన్స్యూమర్ బైస్ 80 units of good at price of 4 per unit. Suppose price of elasticity of demand is -4. At what price will he buy 60 units? Right? At what price he will buy 60 units అంటున్నాడు. సరే చూద్దాం. ఫస్ట్ స్టెప్ P1, Q1, P2, Q2 ఐడెంటిఫై చేసుకోవడం. P1 ఎంత ఇచ్చాడు నాన్న? 4 sir. 4 sir. వెరీ గుడ్. Q1 X తీసుకోండి సార్. Q1 X తీసుకుందామా? కాదు సార్, Q1 80 సార్. Q1 80. Q1 80. వెరీ గుడ్. P2 X సార్. It X sir. వెరీ గుడ్. Q2 60 సార్. 60 जी సార్. सर 60. Given elasticity of demand is equal to -4 sir. -4. ఈ లెక్క రాసినాడు మంచివాడు, ఎందుకంటే మీకు క్లియర్ గా -4 అని ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం లో చూడండి ఏమని చెప్పాడు, 1.5 అన్నాడు అంతే. అందులో 1.5 వేసుకొని లెక్క చేసుకుని పోతారు, తప్పు అయిపోతుంది. రైట్? ఇక్కడ మీరు ఎక్కడ మర్చిపోతారా అని చెప్పి వీడు శుభ్రం -4 అని ఇచ్చాడు. రైట్? వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం రివర్స్ వర్కింగ్ చేసేటప్పుడు మైనస్ తీసుకొని చేయడం మొదలు పెట్టాలి లెక్క. రైట్? సరే, నేను డైరెక్ట్ గా సెకండ్ మెథడ్ లో చేస్తాను. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఐడెంటిఫై చేస్తున్నాను. 80 - 60 డివైడెడ్ బై 80 × 100, 25%. -25 Q1 తో పోల్చుకున్నప్పుడు Q2 తగ్గింది, సో -25% డివైడెడ్ బై X ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అన్న? -4 సార్. -4. రైట్? సో X ఈజ్ ఈక్వల్ టు -25 డివైడెడ్ బై -4. -25%. ఓకే, సో -25/4 అంటే ఎంత? 6.25. సార్ X పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అవుతుంది సార్. ఓకే, X పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Y కదా. ఒక్క నిమిషం. సో 25% అంటే నాన్న, 25% అంటే 0.25. 25% అంటే 25 డివైడ్ బై 100. 25 divided by 100, so 0.25. 0.25 divided by -4. So -0.25 divided by -4 is equal to ఒక్క నిమిషం. X అనేది కూడా పర్సెంటేజ్ కదా, పర్సెంటేజ్ క్యాన్సిల్. సో X ఈజ్ ఈక్వల్ టు ఇందాక అనుకున్నట్టే 25 డివైడెడ్ బై 4 నాన్న. 25 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 6.25 వచ్చింది. సో X అనేది పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P. సో X అనేది ఒక్క నిమిషం అన్న, ఇక్కడ చిన్న ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ తో చేసేద్దాము, ఈజీ అయిపోతుంది. We know that 1% change in price leads to -4% change in quantity. మనకి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత? -4. క్వాంటిటీ 80 - 60/4
18 to 100 ఎంత వచ్చింది? -25%. -25% చేంజ్ ఇన్ క్వాంటిటీ కావాలి. సో ప్రైస్ లో చేంజ్ ఎంత అనేది, రైట్? కాబట్టి 1 into 25 divided by 4. 6.25 వస్తుంది. Sir, 6.25% change ఉందని కదా సార్ అప్పుడు అర్థం. Divided by 4. ఓకే, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ పి కదా, సో అది కూడా 6.25% చేంజ్ ఇన్ ప్రైస్. ఓకే, కరెక్ట్ అండి. సో ఇది పర్సెంటేజ్ చేంజ్ ఇన్ పి కదా, సో 6.25% చేంజ్ ఇన్ పి. సో ఇక్కడ క్వాంటిటీ తగ్గింది కాబట్టి ప్రైస్ ఏమై ఉండాలన్నా 6.25% పెరగాలి, అంతే కదా? సో P1 ఎంత? 4 సార్. 4. సో 4 ఇంటూ డైరెక్ట్ మన మెథడ్లో చేసేద్దాం మనం. 4 ఇంటూ ఎంత రాయిందన్న 1. సో ఆన్సర్ 4.25. సో P2 is equal to 4.25. సో ఇక్కడ 4.2 అన్నాడు, 4.25 కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి అన్న. Sir, once explain again, sir. ఇదే మళ్ళీ చేస్తున్నాను. సో గివెన్ లాస్ట్ డే ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు -4. సో అంటే దాని అర్థం ఏంటి? 1% చేంజ్ ఇన్ క్వాంటిటీ ప్రైస్ లీడ్స్ టు -4% చేంజ్ ఇన్ ప్రైస్ క్వాంటిటీ. సో ఇక్కడ మనకి Q1 తో పోల్చుకున్నప్పుడు Q2. సో Q1 80, Q2 60. సో Q1 తో పోల్చుకున్నప్పుడు Q2 ఎంత పర్సెంటేజ్ తక్కువ అనేది మనం ఐడెంటిఫై చేసాం. 80 - 60 డివైడ్ బై 60 into 100 వస్తే ఎంత వచ్చింది అనేది -25%. -25%. సో మనకి క్వాంటిటీ 25% తగ్గింది. సో ప్రైస్ లో ఎంత చేంజ్ అయితే, రైట్? సో ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఇన్, ఇది క్వశ్చన్ మార్క్, ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అయితే క్వాంటిటీ 25% తగ్గుతుంది, రైట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 1 into -25% divided by percentage change in P. ఇక దాన్ని X అని కూడా ఏం చేయట్లేదు మనం. percentage change in P into -4%. రైట్, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చింది నాన్న. దీన్ని ఒక సైడ్ పంపించేసేది. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P ఈజ్ ఈక్వల్ టు -25% డివైడెడ్ బై -4. ఎంత వచ్చింది? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P ఎంత వచ్చింది? 25 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 6.25 సార్. 6.25. సో ఇది ప్లస్, ఇది అంటే ప్రైస్ 0.625% పెరగాలి. మనకు ఆల్రెడీ తెలుసు P1 ఎంత? P1 ఎంతనా? 4. సో P2 అనేది P1 కంటే కూడా P1 into 6.25% ఎక్కువ. సో కాబట్టి P1 into 1.0625. 625 తో మల్టిప్లై చేస్తే మనకి P2 వస్తుంది. సో P1 మనకు ఆల్రెడీ తెలుసు. సో 4 into 1.0625. 4 into 1.06. 4 into 1.0625 rupees. Q2 అనేది 4.25
రూపీస్. ఓకేనా? ఇది ఈ ఫార్ములా పాయింట్ మెథడ్ అన్న ఇప్పుడు దాకా మనం చేసింది. రెండో మెథడ్ తక్కువ టైం ఉంది కాబట్టి చిన్న మెథడ్ చెప్పుకుందాము. జామెట్రిక్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి జామెట్రిక్ మెథడ్ అన్న. జామెట్రిక్ మెథడ్ లో ఫార్ములా వచ్చేసరికి లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ అన్న. మనందరికీ తెలుసు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్, రైట్? సో డౌన్వర్డ్ స్లోపింగ్. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న పాయింట్ దగ్గర లోవర్ సెగ్మెంట్ ఏమన్నా ఉందా? నో సార్. అంటే లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చెప్పండి, లోవర్ సెగ్మెంట్ ఎక్కువ ఉందా, అప్పర్ సెగ్మెంట్ ఎక్కువ ఉందా? అప్పర్ సెగ్మెంట్ అప్పర్ సెగ్మెంట్ సో అంటే లోవర్ సెగ్మెంట్ ఈజ్ లెస్ దాన్ అప్పర్ సెగ్మెంట్. అప్పర్ సెగ్మెంట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చెప్పండి, లోవర్ సెగ్మెంట్ అప్పర్ సెగ్మెంట్ ఈక్వల్ గా ఉన్నాయి సార్. సో లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ సెగ్మెంట్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర లోవర్ సెగ్మెంట్ గ్రేటర్ దాన్ అప్పర్ సెగ్మెంట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈక్వల్ టు 0. అప్పర్ సెగ్మెంట్ ఈక్వల్ టు 0. అప్పర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సరే, ఇది నా ఫస్ట్ పాయింట్ నా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ప్రకారం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏమవుతుంది? 0 సార్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లోవర్ సెగ్మెంట్ 0 అంటే 0 బై సంథింగ్ ఎంత అవుతుంది? 0 సార్. 0 బై అప్పర్ సెగ్మెంట్ ఉంది, సో కాబట్టి ఆన్సర్ 0. సో ఇది నా సెకండ్ సెగ్మెంట్. సో ఎల్ఎస్ లోవర్ సెగ్మెంట్ ఈజ్ లెస్ దాన్ అప్పర్ సెగ్మెంట్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో ఎలా ఉంటుంది నాన్న? లెస్ దెన్ 1. సో లెస్ దాన్, ఈడ్ ఈజ్ లెస్ దాన్ 1. ఇది నా థర్డ్ పాయింట్. సో లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ సెగ్మెంట్ అంట. ఈడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సార్. 1. ఇది నా ఫోర్త్ పాయింట్. లోవర్ సెగ్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ అప్పర్ సెగ్మెంట్. సో ఈడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఫిఫ్త్ పాయింట్. గ్రేటర్ దాన్ 1. ఫిఫ్త్ పాయింట్ నాన్న, అప్పర్ సెగ్మెంట్ 0. Infinity. ఇన్ఫినిటీ. సో అంటే లోవర్ సెగ్మెంట్ ఉండింది, అప్పర్ సెగ్మెంట్ 0 కాబట్టి ఇన్ఫినిటీ, రైట్? ఇన్ఫినిటీ, రైట్? సరే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఒక బిట్ నాన్న చాలా సార్లు అడిగాడు. ఆరిజిన్ నుంచి డిమాండ్ లైన్ మీదుగా ఒక లైన్ గీసినట్లయితే, రైట్? అది కూడా ఎలాంటి లైన్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న? 45. వెరీ గుడ్, రైట్? సో 45 degrees లైన్ ఆరిజిన్ నుంచి డిమాండ్ లైన్ మీదకి 45 degrees తో ఒక లైన్ గీసినట్లయితే అది డిమాండ్ లైన్ ని, రైట్, ఏం చేస్తుంది నాన్న? 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్ గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తే ఏమంటాం?
బైసెక్ట్. సో ఒక ఆరిజిన్ నుంచి 45 degrees లైన్ ని డిమాండ్ లైన్ మీదుగా గీసినట్లయితే అలాంటి గీసినటువంటి లైన్ డిమాండ్ లైన్ ని బైసెక్ట్ చేస్తుంది లేదా 2 equal parts గా కట్ చేస్తుంది. రైట్. సో అదొక ఇంపార్టెంట్ బిట్. ఈ జామెట్రికల్ మెథడ్ గా మనకి ఇంతవరకు ఫార్ములా బేస్డ్ గా ఏం క్వశ్చన్ అడగల, ఇదే అడిగాడు. రైట్. ఇలా ఈ క్వశ్చన్ అడిగాడు. క్లియర్ నానా? ఎస్ సార్. Yes, sir. ఆర్క్ మెథడ్ ఫార్ములా డెరివేషన్ చెప్పేసుకొని ఈ క్లాస్ క్లోజ్ చేసేద్దాం. థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్ అవుట్లే మెథడ్ ఉంది. థర్డ్ మెథడ్ వచ్చేసరికి ఆర్క్ మెథడ్. దీనికి స్టార్ మార్క్ ఎందుకు వేస్తున్నానంటే కనుక లెక్కలో ఏమీ చెప్పకపోతే మనం ఈ మెథడ్ ద్వారానే క్యాలిక్యులేట్ చేయాలి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆర్క్ మెథడ్ అని ఎందుకు అంటున్నాము అంటే డిమాండ్ అనేది ఇలా లైన్ గానే ఉంటుందనా, ఇలా కరువు రూపంలో కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మనం మన కన్వీనియన్స్ కోసం లైన్ మెథడ్ చెప్తున్నాము. సో ఇక్కడ ఆర్క్ మెథడ్ అనేది ఇలా డిమాండ్ కరువు రూపంలో ఇచ్చినట్టు డేటా ఏదైతే ఉందో ఇలాంటప్పుడు మనకి ఆర్క్ మెథడ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు చెప్పండి అన్న, ఆర్క్ మీద ఎక్కడైనా సరే స్లోప్ ఒకే రకంగా ఉంటుందా? No, sir. లైన్ మీద అనుకోండి, ఇక్కడ స్లోప్ ఎంత, ఇక్కడ కూడా స్లోప్ అంతేనా, మనం మారుతుందా? Maras, sir. Line man. లైన్ మీద స్లోప్ ఒకటే కదా. Yes, sir. సో ఆర్క్ లో మాత్రం ఏమవుతూ ఉంటుంది నాన్న? Marthun, sir. స్లోప్ మారుతూ ఉంటుంది. స్లోప్ కి ఎలాస్టిక్ కి రిలేషన్షిప్ ఏమని చెప్పుకున్నాం? Inverse, sir. ఇన్వర్స్. అంటే ఎలాస్టిక్ కూడా మారుతూ ఉంటుందా లేదా? Yes, sir. Yes, sir. సో మనకి ఏ పర్టికులర్ పాయింట్ ఒక సే నాకు ఈ రేంజ్ లో నాకు ఎలాస్టిక్ కావాలనుకుంటున్నాను, ఈ పర్టికులర్ పాయింట్ లో నేను ఎలాస్టిక్ మెజర్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర మనం మెజర్ చేస్తున్నప్పుడు ఇది ఆర్క్ రూపంలో ఉంటుందా? డయాగ్రామ్ గీయడం రాలేదు కనిపిస్తుందా? సో అందుకని దీన్ని మనం ఆర్క్ మెథడ్ అంటాం. కొంచెం పెద్ద డయాగ్రామ్ గీద్దాం. సో ఇప్పుడు నేను రెండు పర్టికులర్ లెవెల్స్ లో నేను ఎలాస్టిన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. P1 P2 Q1 Q2. సో అయితే మనకి లైన్ అయి ఉంటే, స్ట్రైట్ లైన్ అయి ఉంటే కనుక రైట్, రెండు పాయింట్స్ దగ్గర కూడా స్లోప్ ఒకే రకంగా ఉండేది. రైట్. మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ గా Q2 minus Q1 divided by Q1 into 100 తీసుకుంటే సరిపోయింది. Q2 minus Q1 divided by Q1 into 100 అని తీసుకుంటే సరిపోయింది. కానీ ఇక్కడ నేను ఈ కరువు మీద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డివైడెడ్ బై Q1 తీసుకున్నా Q2 తీసుకున్నా రైట్, మనకి డీవియేషన్ ఎక్కువ వస్తుంది, వేరియన్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను Q1 కి Q2 కి ఒక మిడిల్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మిడిల్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే Q1 plus Q2 divided by 2, sir. అలాగే ప్రైస్ కూడా ఒక మిడిల్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో P1 plus P2 divided by 2. ఓకేనా? సో ఇప్పుడు మన ఫార్ములా చెప్పండి. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P. దీన్ని ఫర్దర్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే
Q2 మైనస్ Q1 బై పాయింట్ మెథడ్ లో అయితే Q1 వేసేసేవాళ్ళం మనం. పాయింట్ మెథడ్ లో అయితే Q1 వేసేసేవాళ్ళం ఎందుకంటే స్ట్రైట్ లైన్ కాబట్టి. రైట్, కానీ ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ అప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను, మిడిల్ పాయింట్ వేయాలని చెప్పాను. సింపుల్ యావరేజ్ తీసుకొని రైట్ మిడిల్ పాయింట్ వేయాలని చెప్పాను. సో Q2 మైనస్ Q1 బై ఏం వేయాలి నేను? Q1 plus Q2 by 1 plus Q2 by Q1 plus Q2 divided by 2 into 100 whole divided by P2 minus P1 divided by ఏం వేయాలి? P1 plus P1 plus P2 divided by 2 into 100. 100. 100 cancel. 2 cancel చేయొచ్చాను నేను. ఎస్ సార్. సో 2 cancel చేస్తాను. సో ఇంకా ఫర్దర్ గా మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే Q2 minus Q1 divided by Q1 plus Q2 into P1 plus P2 divided by P2 minus P1. మైనస్ అన్ని ఒకవైపు ప్లస్ అన్ని ఒకవైపు తీసుకొచ్చేద్దాం. Q2 minus Q1 by P2 minus P1 into P1 plus P2 divided by Q1 plus Q2 mod. వాడు లెక్కలో ఏమి చెప్పకపోతే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలాస్టిక్ ఫైండ్ అవుట్ చేయాలి. Q2 minus Q1 by P2 minus P1 into P1 by P2 by Q1 plus Q2 అనే ఫార్ములా యూజ్ చేసే మనం డిఫాల్ట్ గా లెక్క చేయాల్సి ఉంటుంది. వాడు స్పెసిఫిక్ గా పాయింట్ మెథడ్ అని చెప్తేనే మనం P2 minus P1 by Q2 minus Q1 by P2 minus P1 into P1 by Q1 ఆ పాయింట్ మెథడ్ లో చేయాలి. పాయింట్ మెథడ్ లో చేయమంటేనే, లేదు ఏమీ చెప్పకపోతే ఆర్క్ మెథడ్ లోనే రైట్ మనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఈ డెరివేషన్ అర్థమైందా అన్న? ఎస్ సార్. మనం ఈ ఆర్క్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ చేసే ముందు మీకు మీ టెక్స్ట్ బుక్ లోనే కొన్ని టెక్స్ట్ బుక్ వెనకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఆర్క్ మెథడ్ లో చేసేయండి. రేపు మనం క్లాస్ లో నేను మళ్ళీ వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సార్ ఒకసారి గ్రాఫ్ చూపించండి సార్. ఏంటన్నా? అదే స్క్రీన్ మీద ఉన్న ఒకసారి గ్రాఫ్ చూపించండి సార్. ప్రాబ్లం నెంబర్స్ చెప్తాను చూడండి ఒకసారి. నా దగ్గర ఉన్న పాత టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్ లో ప్రకారం మీకు మార్క్ చేస్తాను. కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే మార్క్ చేద్దాం. తీసేచ్చానా? ఎస్ తీసేయండి సార్. ఈ పీడిఎఫ్ లో లేవు నా బుక్ బిట్స్. అది బిట్స్ నెంబర్స్ చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. $22, $25, $23, $33, మన ఇంటర్మీడియట్ వాళ్ళు లైట్ తీసుకోండి, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 88, ఓకేనా? ఆ 5 ప్రాబ్లమ్స్ కూడా చేయండి. రేపు ఆ 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని
ఆ తర్వాత ఎక్స్పెండిచర్ మెథడ్ ఆర్ టోటల్ అవుట్లే మెథడ్ చెప్పుకుందాం. ఓకే సార్. ఓకేనా? డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే వెళ్ళిపోండి. నేను 2 minutes లో మీటింగ్ ఎండ్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అవుతూ వెళ్ళిపోండి.